అనుకుందాం. ట్రిపుల్ ఆర్ గారు కూడా అట్లా తన అభిప్రాయం చెప్పడం అనేది కాస్త కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అంటే కొన్ని ఛానల్స్ మరీ వన్ సైడ్ గా పనిచేయడం వల్ల ఇబ్బంది ఇక్కడ వస్తుంది. వాళ్ళ యొక్క కోరికల్ని అలా ఎక్స్ప్రెస్ రుద్దుతున్నారు కోరికలు రుద్దుతున్నారు. ఎస్, వాళ్ళు అధినాయకత్వాన్ని అండర్స్టాండ్ చేసుకోరు సార్. అది ఎందుకంటే రాగానే అధికారంలో రాగానే వైఎస్ఆర్ తప్పులు చేసిన అందరూ గుడిచెక్కి పడిపోవాలి. అది వాళ్ళ రిక్వైర్మెంట్. వాడు ఆ రోజు అలా మాట్లాడతారా చేసి నాకు ఇదే మైండ్ లో నిజంగా అలా అవుతుందా? గవర్నమెంట్ అంటే అదా నువ్వు రాగానే అరెస్ట్ చేసేసి అప్పుడు లోపలికి పెట్టేయగలమా? అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు డిస్ట్రక్టివ్, నువ్వు కూడా అలా చేసుకుని వెళ్తావా? ఇంకేంటి మరి ఇంకా ప్రణాళికబద్ధంగా జనాలు ఓట్లేసింది ఏమనుకుంటున్నారు? పిచ్చోళ్ళు కాదు. అఫ్ కోర్స్ మీరు కూడా పార్ట్ ఆఫ్ జనాలే, కానీ మీరంత మీ అతివాదులా కాదు. ఆ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉన్న 20% జనాలు ఆలోచించింది ఇదే. మిగతాలందరూ ఆ టైంలో ఎనర్జీ వేసినా కానీ 20 మంది కోరుకునేది ఇదే. ఎప్పుడు డెసిషన్ క్రియేట్ చేసేది వాళ్ళే. కాకపోతే చాలా మంది రియలైజ్ అయ్యారు సార్. నాకు ఫ్రెండ్స్ చాలా మంది కూడా బోస్ అనేవాడు ఎందుకు పద్దాగా జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నాడు అనేవాడు తిట్టేవాడు. నా ఫ్రెండ్ ఓపెన్ గా చెప్పాడు, అది కాదు మావా నువ్వు పద్దాగా డిబేట్కి వెళ్ళినా ఎప్పటికి వెళ్ళినా జగన్ పద్దాలు తిడుతుంటే నాకు కోపం వచ్చింది. ఎందుకు రెడ్డి తిడుతున్నాడు? నా ఉద్దేశం వాళ్ళ మీద కోపం ఉండి కాదండి, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్. వాళ్ళు చేసిన పనులు తిడుతున్నాం కానీ ఆయన పర్సనల్ గా ఆయనకి అన్ఫిట్ టు పుట్ టు ద జాబ్. అంతే. ఇప్పుడు నేను విన్నానండి, మీరు యాంకర్ గా ఉన్నారు, మీరు సరిగ్గా మాడపోతే నాకు నెక్స్ట్ టైం రాబోద్దు కాదు. ఎందుకు? యూఆర్ అన్ఫిట్ టు బి జాబ్. నెక్స్ట్ టైం మీరు అడిగినా కానీ ఏదో పని వంక పెట్టుకుని తప్పించేసుకుంటా. అదే స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ మీ మొహమ్మద్ చెబుతా, సారీ అండి మీరు రాలేము, అంతే కదా. కొంచెం మీ యాంకరింగ్ అంతా వన్ సైడ్ గా ఉందో లేకపోతే ఇలా ఉందో అంటాం. నిజాయితీగా మాట్లాడదు. అదే జరిగింది ప్రజల్లో. ఇతను మన కరెక్ట్ పరిపాలన కాదని. మా దురదృష్టం అంటే 5 సంవత్సరాలు భరించాలి తప్పదు. దానివల్ల ఈసారి మీరు అందరూ వేరే చేసుకుని చక్కగా కృష్ణార్జునలా వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఆ మాత్రం తెలియక ఉండదండి, ఆయన తెలుసు సీఎం అయ్యే లెవెల్. ఇంకొకటి మీరు అసలు గ్రహించాల్సింది ఏంటంటే, నిజంగా అంతకుముందు ఫస్ట్లో 175లో మినిమం 75 అన్నా పవన్ కళ్యాణ్ గారికి అడగాల్సిందే, 100 ఆయనకి, ఇట్లా ఎంత అయితే. లాస్ట్కి ఏమైందండి? 21 కాడ ఆయన ఎందుకు ఆగాడు అంటే ఆయన పిచ్ ఆయన తెలియదా? ఆ అవగాహన వీళ్ళు ఆ థాట్లు వీళ్ళు ఉంటే ఈ రిస్క్లన్నీ మానేసి శుభ్రంగా గోవా అక్కడికి వెళ్ళి శుభ్రంగా ఎంజాయ్ చేయమని ఖాళీ ఉంటాడు. సార్ నేను చూశాను 60-70 ఏళ్ళు వచ్చినా గానీ 50 ఏళ్ళు దాటినా గానీ విత్తన్నవాదాలు మినిమం సెన్సిబిలిటీస్ లేకుండా, అడ్మినిస్ట్రేషన్ అవగాహన లేకుండా, అంటే రాజకీయంలో ఎప్పుడు ఇలా అయిపోతుందని ఒక రకమైన కుచిత బుద్ధిలో ఉండే మైండ్ సెట్ లో ఉండే వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. అతివాదులు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఇది 2019 ఎఫెక్ట్ వల్ల, అప్పుడు జరిగిన ఎఫెక్ట్ వల్ల వాళ్ళందరూ క్లారిటీ ఉంది. మనం ఎన్ని చించుకొని ఇప్పుడు నేను ఇంత మాట్లాడినా కానీ వాళ్ళకున్న క్లారిటీ వల్ల సీఎం అవ్వాలన్న ఆశ ఇంత ముందులాగా 2019లో ఆయనకి ఎక్కించారు కొంతమంది. నువ్వే సీఎం మా కర్ణాటకలో వాళ్ళు లబ్ధి పొందడం కోసం 2019లో ఏమన్నారంటే, ఇప్పుడు ముగ్గురు పోటీ చేస్తే వీళ్ళకి 60, వీళ్ళకి 60, నీకు 40 వస్తాయి. 175లో 35, వాళ్ళకి ఒక 60 వస్తే నువ్వు కింగ్ మేకర్ అవుతావు అని ఒక కాన్సెప్ట్ చేసేసరికి విడిగా పోటీ చేశారు. నెంబరింగ్ తెలియకుండా, బూత్ లెవెల్లో కార్యకర్తలు ఉంటేనే ఓట్లు పడతాయి, కొన్ని తెలియకుండా పవన్ కళ్యాణ్ ఒక దాని మీద వెళ్ళిపోతాం అని చెప్పి ఆయన అలా కొంత మిస్గైడ్ చేశారు. వీళ్ళిద్దరూ కలిస్తే కంపల్సరీ మనం ఓటమి చెందుతాం అనే ఉద్దేశంతో కూడా రకరకాల ఎలిగేషన్ చేశారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే, వీళ్ళు చెప్పేది నిజమే, మన అందరూ మనం వెళ్ళ విషయస్ కానీ నమ్మారు. కొంతమంది నాకు క్వశ్చన్ అడుగుతారు, అంటే అలా చెప్పినా కానీ నమ్మేస్తారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ మంచోరండి, మీకు కావాలి ఈ రోజు వెళ్ళి ఒక మాట్లాడండి, ఆయన నీ అన్యాయం జరిగిందంటే వెళ్ళి మాట్లాడేస్తారు వెంటనే. దాని వెనక పుట్టిపోతలు ఏంటి జరిగింది అనుకుంటే హోంగార్డ్ రియాక్ట్ అవుతారు ఆయన. సో మీరు ఎప్పుడైతే ఇలా చెప్తున్నప్పుడు ఆయన నిజమే అనుకుని ఆ రాంగ్ గైడెన్స్ లో ఉన్నారు. అదే చెప్తున్నారు, రాంగ్ గైడెన్స్ లో పక్కనే ఉండడం వల్ల వాళ్ళు మనాలనుకుని నమ్మారు. ముందు భజన గాళ్ళు పక్కన తీసేస్తే అది కామన్ అండి. యాక్చువల్గా భజన గాళ్ళు అంటే 2 రకాలు. ఇప్పుడు మేము పక్కనే కూర్చొని కంటిన్యూస్ గా పొగిడినా బాగోదు, కంటిన్యూస్ తిట్టినా బాగోదు. కరెక్ట్ గా లాజికల్ గా ప్రాక్టికల్ గా చెప్పి బాబు మనం 21 కొట్టాం. కమింగ్ డేస్ లో మనం మెల్లిగా వెళ్తూ వెదర్ ఇండిపెండెంట్ పార్టీ ఆర్ టీడీపీతో ఎలా అసోసియేట్ అవ్వాలా లేదా అనేది ఒక క్లారిటీతో డిస్కషన్ చేసుకుంటూ ముందు పార్టీని పరిష్కరించడం అనేది ఫస్ట్ పాయింట్ అండి. ఈ రోజు డేట్ లో మనం నెక్స్ట్ టైం ఎలక్షన్స్ కి విడిగా వెళ్ళిపోచేద్దాం అనే మైండ్ సెట్ లో ఇద్దరు లేదు. మీరు చూస్తామంటే 10 ఏళ్ళు మేమే ఉండాలి. ఈ టైంలో మనం కొట్టుకుని విడిపోతే మళ్ళీ ఏదో అంటే చూసారా, కుక్క నక్క ఏదో కోతి ఎత్తుకుపోయింది అన్నట్టు మనం తీసుకెళ్లి మళ్ళీ ఒక డిస్ట్రక్ట్ చేతిలో పెట్టకూడదు. భయపడుతున్నారు, మళ్ళీ జగన్ వస్తారని భయంతో ఇన్వెస్టర్స్ రావట్లేదు. అది జరుగుతుంది, డిస్కషన్ నడుస్తుంది ఎక్కువ శాతం. ఎందుకు పెద్ద కంపెనీలు పెట్టట్లేదు, జగన్ వస్తే మళ్ళీ ఇలాగే మమ్మల్ని లాస్ట్ టైం డిస్ట్రక్షన్ చేస్తారని మైండ్ సెట్. సో ఇవన్నీ